ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో అది టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, అది ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డివోర్స్ అనేది కామన్ అయిపోయింది. చాలా మంది మెయిన్ సెలబ్రిటీస్ కూడా ఈ డివోర్స్ తీసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే, తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద హీరో, బడా హీరో ధనుష్, ఐశ్వర్య కోర్టు అయితే డివోర్స్ అయితే మంజూరు చేసినట్టు సమాచారం. ఇంకా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సమంత, నాగ చైతన్య ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుని 2 పద్ధతుల్లో పెళ్లి చేసుకుని మరి కొంతకాలానికి అయితే విడిపోయారు. డివోర్స్ తీసుకొని ఇప్పుడు సెపరేట్ గా ఉన్నారు. చాలా మంది కూడా సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పినప్పుడు నమ్మలేదు. ఎందుకంటే ఆ ఇద్దరు జంట అంత మందిని అయితే ఓన్ చేసుకునింది. ప్రతి ఒక్కరిని కూడా అంత బాగా ఇష్టపడే జంట సమంత, నాగ చైతన్య జంట. కానీ ఆ తర్వాత అయితే కొన్ని కారణాల వల్ల మేము విడాకులు తీసుకుంటామని చెప్పి చెప్పడము, డివోర్స్ తీసుకోవడం జరిగిపోయాయి. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పెళ్లి చేసుకున్న కొంతకాలానికి అయితే డివోర్స్ తీసుకున్నారు. తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన మరొక మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు మంచి వైరల్ మ్యూజిక్ తో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న జీవి ప్రకాష్, సైంధవి కూడా డివోర్స్ అయితే తీసుకున్నారు. ఇకపోతే తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన బడా హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ లు డివోర్స్ తీసుకున్నట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ వార్త అయితే బాగా హల్చల్ చేసింది. మొత్తానికైతే ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ లకు తమిళనాడు హైకోర్టు అయితే డివోర్స్ అయితే మంజూరు చేసిందట. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కూడా కోర్టులో విడాకుల కోసం అప్పీల్ అయితే చేసుకున్నారు. వారం రోజులు జరిగిన చర్చలో వీరిద్దరూ కూడా మేము కలిసి జీవించలేమని చెప్పి జడ్జి ముందరైతే ఒప్పుకున్నారట. దాంతో హైకోర్టు అయితే వీళ్ళిద్దరికి విడాకులు అయితే మంజూరు చేసిందట. ధనుష్ అయితే రజనీకాంత్ గారి కుమార్తె అయినటువంటి ఐశ్వర్య గారిని 2004లో అయితే పెళ్లి చేసుకు. ఇప్పుడు వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకోవడం ప్రతి ఒక్కరిని అయితే బాధ పెట్టే అంశం ఇది. ప్రతి ఒక్క ధనుష్ అభిమాని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఇది బాధ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫీల్ అయితే అవుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఆ విధంగా ఉండింది. కేవలం యాక్ట్రెస్ గానే కాకుండా ఒక డైరెక్టర్ గా కూడా మంచి పేరైతే సంపాదించుకుంది ఐశ్వర్య రజనీకాంత్ గారు. ఇక ధనుష్ గారు అయితే వరుస సినిమాలతో, వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా వచ్చిన ఆయన డైరెక్షన్ లో వచ్చిన రాయన్ సినిమా అయితే మంచి సక్సెస్ అయితే చూసింది. ప్రస్తుతానికి అయితే శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో నాగార్జున గారు మెయిన్ రోల్ గా, అదే విధంగా ధనుష్ గారు మెయిన్ రోల్ గా కుబేరా అనే మూవీలో ధనుష్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. తొందరలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది ఈ మూవీ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.